శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాసఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలో, అలాగే మార్చి నెలలో ఏ తేదీల్లో అదృష్టం కలిసి వస్తుందో, ఏ తేదీల్లో అదృష్టం కలిసి రాదో, మార్చి నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఈ మార్చి నెలలో గ్రహాల సంచారం చాలా అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వాళ్ళకి చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మంచి రాణింపు ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉంటే ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి. ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. పరీక్షలు బాగా రాస్తారు. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. అలాగే ధనలాభం ఉంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకుంటారు. మీ మాటకే సాంఘికంగా కానీ గృహంలో కానీ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఉంటుంది. అలాగే ధైర్య సాహసాలతో వ్యవహరిస్తారు. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఏ సమస్యనైనా సరే కొండల్ని పిండి చేసినట్టు పిండి చేసేసి ముందడుగు వేసి విజయాలు సాధిస్తూ ఉంటారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవాలని చేసే ప్రయత్నాలు మార్చి నెలలో ఖచ్చితంగా అనుకూలిస్తాయి. అలాగే బంధుమిత్రుల వల్ల విశేషమైనటువంటి లాభాలు చేకూరతాయి. బంధువుల సహకారంతో, మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. శుభ కార్యక్రమాలకు వెళ్ళటం ద్వారా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతూ ఉంటాయి. సంతానం పరీక్షలు బాగా రాస్తారు. సంతానం వల్ల మీకు మంచి పేరు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. శత్రువుల మీద ఆధిక్యత పొందుతారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు వీళ్ళందరినీ కూడా మిత్రులుగా మార్చుకోవటానికి మార్చి నెలలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామి వల్ల విశేషమైనటువంటి లాభాలు చేకూరతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతూ ఉంటాయి. అలాగే సాంఘికంగా ఉన్నత స్థితిని పొందుతారు. అధికార పదవులు పొందడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉన్నత స్థితి సమాజంలో పొందటం ద్వారా ఒక గుర్తింపును పొందగలుగుతారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా విశేషమైనటువంటి లాభాలు చేకూరతాయి. భూములు కొనటం, అమ్మటం వీటి పరంగా కూడా మంచి లాభాలు అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి మట్టి పట్టుకుంటే బంగారంలాగా, పట్టిందల్లా బంగారంలాగా మార్చి నెలలో మాస ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మార్చి నెలలో మీకు కలిసి వచ్చేటటువంటి తేదీలు 6, 9, 13, 18, 24, 26, 27. అలాగే మార్చి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 3, 5, 11, 16, 20, 29, 31. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని దోషం ఉంది కాబట్టి ఆ అర్ధాష్టమ శని దోష తీవ్రతను అధిగమించటానికి వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం మంచిది. ఇంట్లో కూడా ఈ నెలలో వచ్చే శనివారాలు వెంకటేశ్వర స్వామి దగ్గర బియ్యపిండి, బెల్లం తురుముతో కలిపి తయారు చేసిన పిండి దీపాలు వెలిగించుకుంటూ ఉండండి. ప్రతిరోజు వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదవటం లేదా వినటం చేయండి. లేదా ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః ఈ నామాలు రోజు స్నానం చేశాక జపించుకుంటే మార్చి నెల మొత్తం ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు వృశ్చిక రాశి వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.